దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. దేవుడు ఈ 2021 సంవత్సరం 11వ నెల చూడండి ఎలా కాలచక్రం అంత త్వరితంగా తిరిగిపోతూ ఉందో. ఇంకొక నెలే 22 అడ్డం ఉంది. అది అలాగే కాలం అంతా గతించిపోతూ ఉంది. దీనికి అర్థం ఏంటంటే మనకు వయసు పెరుగుతుంది, ఆయువు తగ్గుతుంది. ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. మన ఆత్మీయ స్థితులు ఎలాగ ఉన్నాయో, అంతరంగం ఎలాగుందో, దేవుడు రాకడొస్తే ఎత్తబడతామో లేకపోతే విడిచిపెట్టబడతామో, లేకపోతే దేవుడే పిలిస్తే మన స్థానం ఎక్కడో దేవుని పిల్లలుగా ఇది గ్రహించాలి. లోపస్తులకు చెప్పండి, ఎందుకంటే వీడేంట్రా చావు బ్రతుకుల గురించి చెప్తున్నాడని వారు వేరే విధంగా భావిస్తారు. దావీదు లాంటి మహాభక్తులే, సొలొమోను అలాంటి జ్ఞానులే తన స్థితిగతులను సొలొమోను గారు ఇక వైరాగ్యం విరక్తి కలిగి వ్యర్థము 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 సమస్తము వ్యర్థము అంటే శాశ్వతం పరలోక రాజ్యం అనేటటువంటిది ఒక పట్టు వచ్చేసేస్తుంది. మనం కూడా విశ్వాస జీవితంలో ఆరంభంలో దేవుడి దగ్గరికి వెళ్తే నాకు అది ఇస్తాడు ఇది ఇస్తాడని దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా లోకాధిక్యత కొరకు ఆశపడతాం. కొద్దిగా ఎదిగిన తర్వాత ఇది కాదురా బాబు, ముఖ్యం శాశ్వతమైనది రక్షణ, పరలోక రాజ్యం, కనుక మన రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి అనేటటువంటిది వస్తుందన్నమాట. ఇంకా సంవత్సరాలు గడుస్తున్న ఆ లోకంలో ఏం కావాలి అని వెతుకులాడేవారు ఇంకా పసిపిల్లల్లాగే ఉన్నారు, ఆత్మీయతలు ఎదగలేదు. ఎందుకంటే ఇటీవల ఇక్కడి నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి చెప్తున్నాడు, నేను ఇంకొక చోటకు వెళ్ళిన దగ్గర నుండి నా స్థలం అమ్ముడు పోవాలి, అమ్ముడు పోయింది, ఏది రావాలి అది వచ్చింది అని చెప్తున్నాడు. వాస్తవంగా ఆయనకి పెళ్ళయింది, ఇక్కడ పిల్లలు వచ్చారు, వాక్యం నేర్చుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. అప్పుడు నేను ఒకటే అన్నా, అతను ఇంకా చాక్లెట్లు తినే వయసులోనే ఉన్నాడు. అంతేగా ఆ అంకుల్ చూడు నాకు బిస్కెట్ ఇచ్చాడు, చాక్లెట్ ఇచ్చాడని చిన్నపిల్లలు కుడి ఎడమ తిరిగినాడు అంకుల్ అమ్మబడి వెళ్ళిపోతారు. అదే ఎదిగినాడు నా తండ్రి అని ఉంటాడు, నా ఇల్లు అని ఉంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీరు క్రీస్తుతో కూడా ఏమంటాడు నాన్న, అదే పైన ఉన్న వాటినే, అది పరలోక సంబంధమైన మన బ్రతుకులు బాగున్నాయా లేదా అని పరిశీలన చేసుకుంటాం. మరి ఆరాధన విషయంలో కూడా 8 గంటల కంటే ఇప్పుడు అక్టోబర్ నుండి స్టార్ట్ అయింది. చలి లేకపోవడమే కష్టం, అయినా కూడా ఇంతమంది వచ్చారు. ఏంటి, భక్తిహీనులతో నివసించడం కంటే నీ మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట అది ఎక్క ఆసక్తి ఉండాలి. అసలు మా విశ్వాస జీవితారంభంలో ఎట్లా ఉందో తెలుసా, ఆదివారం అంటే ఆ రోజు పని ఉన్నా కూడా మానేసేవాళ్ళు ఉన్నారు. ఆ రోజంతా ఉదయకాల ఆరాధన మీకు తెలిసిందా, మొన్నదాకా 10 గంటల నుంచి 2 గంటలే అయ్యేది, వర్షం 3 గంటలు కూడా అయ్యేది కదా. ఆ రోజు మళ్ళీ సాయంత్రం 7 కూడికి ఇలా ఉండేది. ఇప్పుడేమైంది, 8 గంటల కంటే చిన్న చిన్న వ్యాపారాలు ఏమో 8 గంటలుగా పొద్దున్నే ఇవి అమ్ముకోవాలి, ఈ వ్యాపారం చేయాలని కొందరు దూరమైనటువంటి వాళ్ళు కూడా లేకపోతే, అంటే దేవునికి దగ్గర ఉండడానికి, దేవుని దగ్గర ఆధ్యాత్మికపరమైనటువంటి అభిషేకాలు పొందుకోవడానికి ఆతృత కుదువైపోయింది. లోకాన్ని సంపాదించుకోవడం ఎలాగంటే ఒకవైపు మరణాలు మన కంటిగా కనబడతాయి కదా, స్పష్టంగా కంటిగా కనబడుతుంది. అయినా కూడా ప్రజల్లో మార్పు రాలేదు, విశ్వాసుల్లో ఒక వైరాగ్యం కదా, ఒక సమర్పణ రావట్లేదు. ఇంకా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుదామా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ కాల విధానాలు గుర్తెరిగి మన ఆత్మీయ స్థితిగతులను మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. ఆ కాపాడుకునే విషయంలో మనం కొన్ని వారాల నుండి దేవుని సన్నిధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సన్నిధి అనుభవంలో సన్నిధిని వెతకాలని, సన్నిధిలో నిత్యం కనబడాలని, దేవుని సన్నిధిలో జాగ్రత్త పడాలని, దేవుని సన్నిధిలో చిగురించాలని,
దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడకూడదని, దేవుని సన్నిధిలో నుండి చెప్పాలి పారి పోకూడదని ఎలా చెప్పుకుంటున్నాం. పోయిన వారంలో దేవుని సన్నిధిలో ఉండటానికి ఎవరు అర్హులు అని చెప్పుకున్నాం. కోరహు, దాతాను, అభిరాముల, మోషే, అహరోనుల కదా. ఎవరు అర్హులో దేవుడే అక్కడ రుజువు చేశాడు. మీరు అర్హులని. అభిషిక్తులకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వారు భూమిని నిర్మించి కదా, భూమి వారిని మింగివేసి కొన్ని గుడారాలను కాల్చివేసి, కోరహు కుమారులు మాకెందుకు, దేవునికి దేవుని సేవకులకు వ్యతిరేకంగా మా నాన్న ఉంటే మేము అలా ఉండకూడదు, దేవుడు కావాలి, ఆయన సేవకులు కావాలని హద్దుకొని పశ్చాత్తాపడి వారు కొన్ని తరాల వరకు దావీదు కాలంలో కూడా ఆలయంలో పాటలు పాడేవారు, సంరక్షించేవారు, పరిచయం చేసేవారు ఎవరంటే కోరహు కుమారులు. ఆ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ రోజున మరి సండే క్లాస్ టీచర్ గారు, దైవ సేవకురాలు మరి మా కీర్తన చదివిన దాంట్లో 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఇక్కడ ఎవరి కీర్తన అనేది? దావీదు కీర్తన. దావీదు గారు ఏమంటున్నాడు ఇక్కడ? సన్నిధిలో ఏం చేయాలంటున్నాను ఆయన? జనులారా ఎల్లప్పుడూ దేవునిలో ఆయన యందు నమ్మిక ఉంచుతూ ఆయన సన్నిధిని మీ హృదయాలను కుమ్మరించు. నమ్మిక అనేటటువంటిది చాలా అవసరం. రెండోది, నమ్మకంతో దేవుని దగ్గరికి వెళ్తున్నామనే నమ్మకంతో దేవుని సన్నిధిలో వసించేటటువంటి భక్తులు వాళ్ళ హృదయాలను ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధానంలో కుమ్మరించాలి. ఏ సన్నిధిలో మనం ఉంచున్నామో ఆ సన్నిధిలో తప్పక హృదయాలను కుమ్మరించాలి. హృదయాన్ని ఎందుకు కుమ్మరించమంటున్నాడే అంటే, హృదయానికి దేవునికి లింకు. వాస్తవంగా హృదయం దేవుడు తాను వసించడానికి, తన ఆత్మ మన హృదయంలో వసించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నాన్న పౌలయ్య అన్న మాట కొరింథీ పత్రికలో చదువుతారా? ఇష్టపడ్డాడు. మనమే దేవునికి ఏమై ఉన్నాం? ఆలయమై ఉన్నాం. అక్కడ మనం చూస్తే ఆ హృదయ ఆలయాన్ని దేవుని కనుక దాన్ని పవిత్రంగా భద్రపరచాలి. పౌలు గారు 2 పర్యాయాలు దాని గురించి కొరింథీ సంఘానికి తెలియజేశాడు. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా కదా. మన హృదయం ఆయనకు ఆలయం కాబట్టి మనం మన హృదయాన్ని, మన దేహాన్ని మనం జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. అది మన బాధ్యత అయ్యింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని యేసే అన్నాడు. అయితే యేసు ప్రభు వారే అలాంటి పవిత్రమైన హృదయాన్ని ప్రవక్త ఇరిమియా చెప్తాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దేవుడే హృదయాంతరంగాన్ని గ్రహించింది. ఒక చిన్న విషయాన్ని మనం చెప్పుకుందాం. దేవుడు చేశాడు కదా ఆ హృదయాన్ని. ఆ హృదయంలో ఆదామవ్వల దగ్గర నుండి దేవుడే వసించడానికి ఇష్టపడ్డాడు, వసిస్తున్నాడు కదా. ఏంటి పరిస్థితి అంటే, ఈ హృదయంలో ఆదామవ్వలకి ఇద్దరికి దేవుని ఆజ్ఞ ఉంది. ఆదాముతో అంటాడు, ఆదామా అదిగో ఆహారానికి మంచి అయినటువంటి వృక్షఫలాలను తిను, నువ్వు జయించిన తర్వాత జీవ వృక్ష ఫలాలను తినడానికి నీకు అర్హత ఇస్తాను. ఎందుకంటే మన క్లారిటీ ఎక్కడ వస్తుందంటే ఆ ప్రకటన గ్రంథం, జయించువానికి పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింప నిత్తు. అక్కడ క్లారిటీ ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు ఒక శోధనను జయించలేకపోయారు. అలాగే మంచి చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలాలు, ఆ ఫలములను మీరు తిరిగిన దినమున నిశ్చయముగా చచ్చదమని దేవుడు నరునికి ఆజ్ఞించాడు. అది దేవుని మాట. ఆ మాటకు కట్టుబడి లోబడి
ఆ మాటను గుండెల్లో హృదయములో దాల్చుకుని అనుసరించినంత వరకు ఈ చీడ పీడ తెగులు మరణం శాపం శ్రమ చెమటోడ్చడం అవమానం నింద ఇవేవి హాయిగా ఉన్నాయి. ఇంకంతే. అలాగే విశ్వాసమైన నీవు నేను కూడా అంతే. దేవుని వాక్యానికి మనం లోబడి జీవించినంత వరకు ఒకవేళ చిన్న చితక శోధనలు శ్రమలు వచ్చినా దేవుడు తన వాక్య శక్తితో ఆ శోధన శ్రమ నుండి విడుదల కలుగు చేస్తాడు. చివరికి మనం పొందుకునేది ఏంటంటే జయాన్ని పొందుకుంటాం, నెమ్మదిని పొందుకుంటాం, సమాధానాన్ని పొందుకుంటాం. మీకు తెలియదు కాదు, ప్రభువారు 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను గారు వచ్చి శోధించాడు. ఆకలి టైం అని. వాడు కూడా అంతే, ఏ సమయంలో మనకి ఏది అవసరమో దాన్ని దృష్టి ఉంచుతాడు. డబ్బులే అవసరం అనుకోండి, అది రావడం లేదు, కుదువైంది, పని ఆగిపోద్ది. ఏంటి పరిస్థితి అన్నప్పుడు నువ్వు ఒక ఉద్యోగస్తుడు అయితే లంచం తీసుకుంటానికి ప్రేరేపిస్తాడు, అబద్ధం ఆడటానికి ప్రేరేపిస్తాడు. ఇంకొక వ్యక్తి అయితే ఏదో ఒక రూపేణ తప్పుడు రాతలు కోతలు సంతకాలు పెట్టించేటటువంటి ఈ ఉద్రేకతను కూడా వాడు కలుగు చేస్తాడు. యేసుప్రభు వారైతే ఆకలి సమయంలో సాతాను గాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా, తినంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. తండ్రి మాటను వాడు ఎదురు పెట్టేశాడు. కానీ 3 పర్యాయాలు శోధించాడు, యేసయ్య వాటిని జయించాడు. ఆదాముల విషయంలో దేవుని మాటకు కట్టుబడి దేవుని మాట తమ హృదయంలో ఉన్నంత వరకు సాతాను గాడు ఏం చేయలేడు. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి వాడు సంభాషణ పెట్టుకున్నాడు. ఇది నిజమా? ఈ చెట్లలో ఏ ఫలాలను దేవుడు మిమ్మలను తినొద్దని చెప్పాడా అన్నప్పుడు నాకు క్లియర్గా చెప్పింది. ఆ మధ్యలో ఉండే చెట్లు కానీ అది తినకూడదంట, మంచి చెడు తెలివిచ్చేదంట, అలాగవుతాం ఎలాగవుతాం అంటే ఇక మొదలు పెట్టేసి. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున, అది పాపక మార్గమున, అపహాసం కూర్చున్న చోటున. ఎందుకు విశ్వాసంతోనే కలిసి ఉండాలనేది ఇంటికే ఆ సీరియల్ ముచ్చట్లు భలే చెప్పిద్దమ్మా. ఆమె మన సినిమా చూసేదంట, కథలన్నీ భలే చెప్పిద్దని పోతే చివరికి నేను కూడా సినిమాకి లాక్కెళ్ళింది. కాబట్టి ఇటు భలే ఉంటాడు. నన్ను కూడా బాగా రమ్మంటున్నాడు. ఏం లేదు, డ్రింక్ తాగ చాలే అంటున్నాడు. అని 1-2 సార్లు డ్రింక్ తాగావు, ఏదో స్ప్రైట్ థమ్స్అప్తో తాగుతావు, ఏకంగా తర్వాత వాడికంటే కూడా నువ్వు ఎక్కువ తాగేస్తావు. అట్లయింది పరిస్థితి. బ్రదర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను అనుభవం చెప్తున్నాను. ఒక బ్రదర్ అలాగే ఉంది, లేదంటే నేను వెళ్ళి వర్క్ అవ్వాలి, ఫ్రెండ్స్ కదా వెళ్ళకపోతే ఫీల్ అవుతారు, వెళ్ళాను ఇంకో తాగడం మొదలుపెట్టి కింద పడిపోవడం కూడా అయిపోయింది. ఇక పూర్తిగా మందిరమే మానేసి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి జీవితం అంటే నీళ్ళలో బుణపాడు కాలంలోనూ లేకపోతే జాగ్రత్త కాలంలోనూ మునిగి లేచేది కాదు తేలిగ్గా. నువ్వు మునిగిపోయావంటే పాత బ్రతకంత అందులో ముంచబడాలి కదా. నీ ఎంపే రాకూడదు. అక్కడ పాతిపెట్టి వచ్చేసావు. ఏవి కూడా ఏ బలహీనతలు కూడా, ఏ లోపాలు కూడా, అపవిత్రత నిన్ను ఆవరించుకోవాలి. పరిశుద్ధతే నిన్ను ఆవరించాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం క్రీస్తుని ధరించాను కంటే ప్రభువాన్నే ధరించుకోవాలి. అవ్వమ్మ మచ్చలు పెట్టుకుంది, లేదు నీ దగ్గర పిచ్చుదానా, దేవుడు చాలా కులిపోతాడు, తింటే మీ కళ్ళు తెరవబడితే మీరు దూతల్లాగా అయిపోతారు, దేవతల్లాగా అయిపోతారని అయ్యి చెప్పేలేకే చిన్నగా తన హృదయంలో ఉన్న దైవ ఆజ్ఞను అలాగున బయటికి త్రోసేసి సాతానుగాడు సర్పంలో ప్రవేశించిన వాడి మాత్రమే గుండెల్లో చేర్చుకో. అర్థం చేసుకో. 2 ఉండవు. ఒక వరలో కప్పలి, ఒక వరలో గట్టిగా 2 కత్తులు మూడవు. ఈ హృదయపు వరలో ఉంటే యేసయ్య వాక్య కఠినమన్నా ఉండాలి. కూపులు పెట్టే సైతానుగాడు ముళ్ళ కంచైనా ఉండాలి. 2 ఉండవు. సగం ప్రార్థన సగం లోకం అని ఉండదు. ప్రార్థన అంటే ప్రార్థన పవిత్రంగా ఉండాలి.
అయిపోయింది నీకు పరిస్థితి. పండు తినేసింది. ఇక ఆయనేమో అసలే అందమైన భార్య కదా, ఇంకేం చేస్తా, నేను పోగొట్టుకుంటా, నాకట్లా ఇప్పుడు దాకా మేము కలిసిమెలిసి హాయిగా ఉన్నామని అక్కడ ఒక సాక్రిఫైస్ భార్యగా ఎడల ఆదాం గారికి అంత ప్రేమ ఉంది అక్కడ అర్థమవుతుంది. ఆ మ్యారేజ్ వివాహాలు చేసేటప్పుడు ఇది చెప్తూ ఉంటాను. ఇప్పుడేమో ఆదాం గారు మహిమలో ఉన్నాడు, ఆయనేమో ఆజ్ఞను ఉల్లంఘించి ఆజ్ఞ అతిక్రమమే అది మహిమను పోగొట్టుకుందా, రూపం అంతా మారిపోయింది. ఈయనేమో మహిమలో ఉంది. కేవలం తన భార్యను నిక్కుచంగా ప్రేమించాడు కనుకనే ఆయన ఆ మహిమ దైవాజ్ఞ నాకు పెట్టాడు. నేను నా భార్యకి నేను దూరం కాకూడదు అనుకున్నాడు. నా ఎముకలో ఒక ఎముక మాంసంలో తినేశాడు ఆయన కూడా ఆ రూపానికి వచ్చాడు. ఇద్దరు ఒకే గుడ్లు. అది అక్కడ ప్రేమ కనపడుతుందండి. అయితే ఇప్పుడు మంచిగుండ భార్యలను కూడా హింసిస్తున్నటువంటి వ్యక్తులు భక్తులు కూడా లేకపోలేదు. కాబట్టి వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రేమగా చూసుకోవాలి. పౌలు అన్నట్లుగా ఆ స్త్రీ చెప్పరు, స్త్రీ ఏ ఘటం అది ఘటం కనుక అది గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు ఒక పిల్లవాడు బలహీనం ఉన్నాడు, ఊరుకరా వాడు చేశాడంటే వాళ్ళ వీడు పట్టకాకు కొత్త వాడు పడిపోతాడు. ఇది వాడు బలహీనం. అక్కడ భార్యల విషయంలో కూడా వాళ్ళు కోపడిన ఆవేశపడిన అది చేయాలని ఏం చేస్తాను, చిన్నపిల్లలు బిస్కెట్ ఇచ్చినట్టు కానీ ఆమె చేయి అంటాను. లేదా డిస్టర్బ్ అయింది ఫ్యామిలీ అంతా. నానా బ్రదర్స్కి తెలిసిన అనుభవాలని చెప్పేది ఏం లేదు, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇదే అలసుగా తీసుకొని వాళ్ళని ఇసుకించకూడదు, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. 3 రాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటిని చేతితో పెరికేసుకోకండి, చాలా అవస్థలు పడతారు. ఆయన లేకపోతే నువ్వు బతకలేదు అంతే, ఒక మాట చెప్తాను. అందరూ జాగ్రత్త ఉండాలి. ఇక్కడ అదే కనపడుతుంది. వారిని అందుపెట్లు తినేసాడు. తర్వాత ఏమైందంటే పరిస్థితి, లోపలంతా సైతాన్ గారు వాపు వచ్చేసి బయటికి గెంటివేయబడ్డారు. ఇక సంఘటనలను మీకు తెలుసు. టైం సార్లు ఒక దేవం ఇప్పుడు బాగా వెళ్ళిపోయింది, చాలా టైం. ఇక బయటకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత గ్రాడ్యువల్గా జరిగింది ఏంటంటే, వాడు ఏకంగా ఈయనేమో అవ్వమ్మ గారేమో యెహోవా దేనివలన, యెహోవా దయ వలన అది ఒక కుమారుని లేక మనుషులు సంపాదించుకున్నట్టు వాడు యెహోవా దయ కాదు, వాడు దెయ్యం. దాన్ని యెహోవా గారు అంటారు. కయ్యోను ఎందుకు తన తమ్ముడిని చంపాడు? అతను ఏ సంబంధం అంట, దుష్ట సంబంధం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. గ్రాడ్యువల్గా జనరేషన్ అంతా ఇర్మియా గారు క్లియర్ చెబుతారు. అదేం ముందేమో దేవునికి ఆలయంగా మానవ హృదయాన్ని దేవుడు చేశాడు. ఇక ఆజ్ఞను ఉల్లంఘించి సైతాన్ గడ గుండెల్లో పెంచుకొని హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వాడు మంచి చేస్తాడో తెలియదు, చెడు చేస్తాడో తెలియదు. ఇప్పుడు 2 అయిపోయినాయి. ఆజ్ఞకు లోబడినంత వరకు 2 మనసులు, 2 హృదయాలు, 2 తలంపు లేదు. బయట ఒకటి కాదు, లోపల ఒకటి కాదు. ఆదాం గారికి కదా, లోపల బయట ఏముందో లోపల అదే, లోపల ఏముందో బయట అదే. ఇప్పుడు ఏమైంది, దాన్ని ఎవరు గ్రహించా, వాడు ఏం చెబుతాడో తెలియదు, వాడు నిజం చెబుతాడో తెలియదు, అబద్ధం చెబుతాడో తెలియదు, ఇస్తానన్నాడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడం తెలియదు. అదే ఇప్పుడే నెల ఉత్తరాలు ఇచ్చేస్తానంటే అసలు కొట్టేసి మాయలు. ఉదయం అలాగ అయిపోయింది. ఎందుకంటే అందులో సైతాన్ గారు మాత్రమే కనుక వాడు మాయామచ్చందలు అయిపోయిన మనుష్యుడు ఘోరమైన వ్యాధితో, పాపపు వ్యాధితో నిండబడి, అలాంటి వ్యాధితో నిండబడిన, పాపపు వ్యాధితో నిండబడి శపితమైనటువంటి హృదయాన్ని బాగు చేయటానికి కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి హృదయ శుద్ధి, కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. మరలా మానవుని బయట నుండి వచ్చేది కాదు నాయన, లోపల నుండి వచ్చేటటువంటిది మానవుడు ఏం చేస్తుంది, అపవిత్రపరుస్తుంది. అందులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యం అవన్నీ లోపల నుండి మానవుని చేత పాపం చేయించి వాడిని నాశనం చేస్తుంది. కనుక హృదయాన్ని ముందు మీరు జాగ్రత్తగా కాపాడుకోండి.
యేసు ప్రభు వారు వచ్చి ఆ హృదయ పవిత్రత కలగటానికి పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అది. ఇప్పుడు అపవిత్రముతో కపటముతో నిండినటువంటి హృదయము అది పవిత్రంగా మలచబడాలంటే మునుపు ఏ విషయాల్లో మనం అపరాధులుగా ఉన్నామో ఇక మానేయాలి. చేసిన వాటి విషయంలో దేవుడి దగ్గర పశ్చాత్తాప పడాలి. అంటే ఇప్పుడు చాలామంది వాళ్ళు మునిగా నేను కూడా మునగాలి, నేనేదో నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు కాబట్టి నేను బాప్తిసం ఉంది వీరుని అవుతాను, సూర్యుని అవుతాను, పెద్ద స్పీకర్ని అవుతాను అని వస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ని అవ్వాలని వాళ్ళు తడాక చూపించుకోవాలని కొంతమంది ఎంటర్ అవుతున్నారు. కానీ దేవుని కొరకు బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి, సరైన మారు మనసు పొందాలి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, అది నేను కూడా ప్రభువలే సాత్వికుడుగా దీన మనసు కలిగిన వానిగా ఉండాలి. శ్రమైన, నిందైన, అవమానమైన, పౌలైనట్లు నా మట్టుకైతే బ్రతుకుట ఇది లేదు. ఇప్పుడు ప్రసంగికులు, బోధకులు కూడా ఇది నేర్పిస్తున్నారు. ఫ్యాషన్ భక్తి, ఏమండి, డాంబిక భక్తి, గొప్ప భక్తి, టీవీలో కనపడాలి, ఆడ కనపడాలి, ఈడ కనపడాలి, అది కానాలి, ఇదిగో ఇంత గొప్ప అంత గొప్ప అనిపించుకోవాలని ఈ ధర్మంతో కూడినటువంటి సేవకత్వమైంది కనుక వచ్చే వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. నేను కూడా ఆయనలాగా స్టేజ్ మీద కనపడాలి, ఆయనలాగా ఆరాధన చేయాలి, ఆయనలాగా డ్రెస్సులు వేయాలి, ఆయనలాగా మాట్లాడాలి. నువ్వులాగా ముందు దేవునికి అనుకూలంగా ఉంచు. అది అసలు పూర్తిగా అంతరించుకోలేదు నానా. కాబట్టి సరైనటువంటిది మార్పు రావడం లేదు కనుక సరైన రీతిగా నమ్మకంగా ఒక చోట నిలవలేక, అభిషేకం పొందుకోలేక, ఉత్తమమైనటువంటి విశ్వాసులుగా జీవించలేకపోతున్నారు చాలామంది. ప్రభువారు చెప్పిన బోధ ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఇప్పుడు చాలామంది విమర్శిస్తుంటారు అన్నీ. వాళ్ళలో కొందరు యేసు ప్రభువారు ఓకే, ఆయన ఏమనకూడదు, ఆయన ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పమన్నాడు, ఆయన త్యాగశీలి, మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఇప్పుడేమో ఆయన పేరు చెప్పుకొని పోగు చేసుకుంటున్నారు. వాడైనా ప్రాణాలను పెట్టారు, ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు ప్రాణాలు దక్కించుకుంటున్నారు బ్రతకటానికి. అది వాళ్ళు విమర్శిస్తున్నారు, అందులో తప్పు లేదు. అయినా మనం కళ్ళారా చూస్తున్నాం, కచ్చిపులు అమ్ముకుంటాం చూస్తున్నాం, నూనె డబ్బాలు అమ్ముకుంటాం చూస్తున్నాం, రకరకాలుగా బిజినెస్లు, స్పాన్సర్స్కి ఏదేదో మీటని రకరకాలుగా పెట్టి ఈ విధంగా జనాల్ని ఏదో ఒక రకంగా లోక సంబంధంగా అట్రాక్ట్ చేసి డబ్బులు గుంచుకొని లోకానుసారమైన విషయంలో గంటగా కనబడుతున్నారు. అదేమో మనం అందరం గొప్ప భక్తి అనుకుంటాం, అందుకే అన్ని వేల మంది అన్ని కోట్లు అనుకుంటాం. కోట్లు ఏముందండి, అయ్యప్ప భక్తులు కూడా ఇంకా కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తారు. సంపాదించడం గొప్ప కాదు. ప్రభువారు మనందరికీ చెప్పిన మాట ఏంటంటే, సేవకులుగా మాకు ఎందుకు వాళ్ళని చక్కగా చేపలు పట్టుకొని గొప్ప బిజినెస్ చేసేవాళ్ళు, మామూలు బిజినెస్ కాదు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయుది పెద్ద బిజినెస్. వాళ్ళు ఎందుకు ప్రభువారు మీరు మీ వల్లలో విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తానన్నాడు. అప్పుడేమో ఆస్తుల సంపాదన, ధన సంపాదన చేపలు వచ్చి, ఇప్పుడేమో ఆత్మల సంపాదన. ఈ బిజినెస్ కాదు, ఆత్మలు ఏ కాడికి ఏదో ఒక రకంగా ఒక వ్యక్తిని దేవుళ్ళకి నడిపించాలి. అది విషయం. అది మేము మా అపోస్తుల దగ్గర, మా నాయకుల దగ్గర మేము నేర్చుకున్నాం. నాన్న ఈనాడు ఇంత చర్చి ఉంది చెప్తున్నా వినండి, ఇంకా రేపు ఒక 50-60 లక్షలు అవుతుంది. కింద ఇదంతా ఫంక్షన్ హాల్ టైప్లో పార్కింగ్ కానీ, అక్కడ సేవకులకి ఎవరు సేవ చేస్తే వాళ్ళకి అక్కడ నివాసం, ఆ పైన చర్చి, ఆ పైన ఆ ప్రేయర్ చదవడం, సాధ్యమైతే లైబ్రరీ, క్రిస్టియన్ లైబ్రరీ అంటే బుక్స్, మీరు కూడా విశ్వాసం పిల్లలు ఎవరు చదువుకున్న బిడ్డలు కూడా అక్కడ చదువుకోవచ్చు. ఇవన్నీ ఒక ప్లాన్లో ఉన్నాం. ఎంతగా కట్టించి ఇన్ని పోర్షన్లు వేసి ఏమండి, నెలకు వచ్చేసి నెలకి ఏదో ఒక 4-5 వేసాం అనుకోండి, 5 వేసాం, 5 బదులు 50,000 సంపాదించుకోవచ్చు. సంపాదించుకొని ఏం చేస్తా, రేపు పోయేటప్పుడు ఏమన్నా ఒక రూపాయి తీసుకెళ్తాను పైకి. అందరినీ దేవుళ్ళలోకి నడిపించాను.
ఎన్ని ఆత్మలను రక్షించి సంపాదించి దేవుని చేతికి అప్పగించానో దాన్ని చూసి దేవుడు నాకు అక్కడ మార్కులు వేస్తాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే నా చిన్నప్పటి నుంచి చాలా తెలివి ఉంది. ఒక చిన్న విషయం చెప్తాను. సెలవులు వస్తే అక్కడ వెనకాయ స్థలం ప్రభావం ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, ధర్మయ్య అన్న ఎదురు. అన్న నేను మేమట వస్తాను, రోడ్డు అరటికాయలు వ్యాపారం చేశాను, అరటికాయలు వెళ్ళే ఉన్నాను అన్నమాట. అప్పుడు రూపాయి కావాలో ₹2 ఇచ్చేవాళ్ళు. అరే భోజనానికి వెళ్తా ఈ రూపాయి కమ్మరా డజను. అప్పుడు ఆ రోజు లేదు, ఈ 30 కమ్మరా అని చెప్పేవాళ్ళు. నేను ఒక పావులు ఎక్కువగా నేను అది నా జేబులో వేసుకున్నాను. చిన్నప్పుడే, ఎప్పుడు 6th 7th చదువుతాను. అప్పుడే సేవలకు వెళ్ళి పనికి నా డ్రెస్సు, బట్టలు, చెప్పులు అవన్నీ కొనుక్కున్నాను. నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలా సమకూర్చడం అనేటటువంటి ఇచ్చాడు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సమకూర్చిన దాన్ని సేవకులకి, మందిరాలకి, ఈ దాన ధర్మాలు కొన్ని చేయడానికి ఆ మనసు ఇచ్చాడు. లేకపోతే నేను అలాగుంటే ఒక షేట్ అయిపోయేవాడు, చివరికి నరకానికి పోయేవాడిని. దేవుళ్ళకి వచ్చాను కనుక అది దేవుని పని కొరకు వేయపరచడానికి దేవుడు మనసు ఇచ్చాడు. డబ్బులు సంపాదించడం గొప్ప కాదు, ఆత్మను సంపాదించడం గొప్ప. ఈ సంపాదనలో మన ధనం కూడా ఖర్చు అయిపోదు, వేయపరచబడతాం. నేను ఆల్రెడీ ఎప్పుడో 3 స్టేట్స్ ఇంకా పైన బిల్డింగ్ కట్టామండి, కానీ ఆ కట్టుబాటు అది ఎక్కడికే పరిమితం. కానీ అది నిత్య జీవానికి కానీ అనేక విశ్వాసులు మాదిరిగా ఉండడానికి కానీ పనికి రాంది. ఎందుకంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నంత కథాంగం చాలా భయంకరంగా ఉంది, వాక్యానికి వ్యతిరేకంగా. హృదయం పవిత్రపరుచుకొని దేవుణ్ణి హృదయంలో దాచుకొని ఆత్మ సంపాదనకు, కుటుంబాల ఆత్మీయత కొరకు దేవుడు మనం రక్షించుకుంటే సేవకులు వెళ్ళే వంకర త్రోవకు వాళ్ళు వెళ్తున్నారు. విశ్వాసులు చూపించే స్వార్థాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. కనుకనే పరిపూర్ణమైన అభిషేకాన్ని చూడలేకపోతున్నారు చాలా మంది వారి జీవితంలో. కానీ యేసు ప్రభువారిక అరే బాబు, హృదయంలో నుండి ఇవన్నీ వస్తే కనుక హృదయాన్ని పవిత్రపరచుకోండి. కాబట్టి ఆ యొక్క హృదయం మీరేం చేయాలంటే, అది ఇక్కడ కీర్తనాకారున్నట్లుగా దేవుని సన్నిధిలో మీ హృదయాలను ఎందుకు కుమ్మరించమన్నాడు. ఆయన సన్నిధిలో మనం కుమ్మరించకపోతే మన హృదయాలను సైతానుగాడు వాడి వైపుకి లాక్కెడతాడు. మీకు తెలుసు, ఈ రోజుల్లో ప్రార్థన లేక, సహవాసం లేక, సన్నిధి లేక దూరమై ఆదివారాలు పోయి, శనివారాలు పోయి, ఉపవాస ప్రార్థనలు పోయి అన్నీ పోగొచ్చుకొని ఇప్పుడు హృదయం సైతానుగాడు అంకితమై రక్షించబడ్డ వాళ్ళు కూడా భ్రష్టులై వీధులందరూ తిరుగుతున్నారు. మీరు గమనించండి, మీకు అర్థమైతే చెప్తారు. యేసు ప్రభువారు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోనింత తాను తన శిష్యులు విందుకు పిలువబడితే వెళ్ళారు. భోజనం చూస్తున్నాడు ప్రభువు, అక్కడికి వెళ్ళాడు ఆ విందుకి. ఎందుకంటే ఆయన ఆ కుష్ఠరోగి ఉంటే ఆ సీమోనికి దేవుడు స్వస్థపరిచాడు ప్రభువు. కృతజ్ఞతగా ఆయన చక్కగా మంచి విందు ఏర్పాటు చేసి ఇది చేసినప్పుడు పిలిచిన ఆయన ఏదో ఆయన ఆనందంతో ఏదో చేస్తూ ఉన్నాడు. అది అయిపోయింది. అక్కడ ఏ స్త్రీ ఏమో వచ్చింది, పాపాత్మురాలేనా. బాగా వినండి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పాపాత్మురాలు అని ఒక మాట లింక్ చేశాడంటే, ఆమె పాపాత్మురాలైనా వెళ్ళిపోయి చేసింది ఒక విలువైన అత్తర జటమాంశం, దాన్ని పగులుకొచ్చి ఆయన తల మీద పోసి పై నుండి కింద వరకు అది అలాగే కాలిపోతా ఉంది. ఆయన పాదాలు ఎగిరికెళ్ళింది, కన్నీరు తుడిచింది. ఆ పాదాలను చెప్పలు మీరు తన తలరెట్టులతో తుడుస్తాను. ఇక్కడ మీరు గమనించాలి, ఇది ఆధ్యాత్మిక పరమైన. మనకిద్దరు నాదులు ఉన్నారు. ఒకడేమో ఈ లోక నాథుడు,
సైతాను గారు. రెండోదేమో మన ప్రాణ గట్టిగా యేసు ప్రభువా. యేసు ప్రభువా ఈ నాదునికి ఎప్పుడైతే మనం రక్షణ పొందుకున్నామో పాత పురుషుడు చంపేశాం. పాప పురుషుడు పో, నీ వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయిందని ఈయన దగ్గరికి వచ్చా. వచ్చిన తర్వాత చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఈ పాపం స్త్రీ ఎలాగో విలువైనటువంటి అక్కడ జటమాంసుని పగలకొచ్చి ప్రభు యొక్క ఆయన శిరస్సు మీద పూసిందో, అలాగే ఆయన సన్నిధికి వచ్చిన మనమందరము మన హృదయాలను పగలకొచ్చి మన సమస్తము ఆయన పాదాల దగ్గర కొయ్యాలి. విరిగి నలిగిన మనసుతో హృదయంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయం లేక మనసే ఆయనకి ఇష్టమైన, చెప్పండి, ఇష్టమైన ఇది కావాలి. ఇలాగూ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. వీడు తెలియక అమ్మ వాడు అక్కడ ఉన్నాడు, డబ్బులు ఇచ్చాడు, ఎప్పుడు సొమ్ము సంచి వాడు బొడ్లోనే ఉంటుంది. యేసుప్రభు గారు ఏ కాను అడగకపోయినా ఫోన్ చేసుకుని అందరూ వేసుకునేవాడు. వాడు చూచి అది ధనాపేక్ష సమస్తమైన కీడులకు చివరికి ఆడ ప్రాణం పోయేటట్టే చేసేసింది ఆ ధనాపేక్ష. చాలా మంది రూపాయి పోగు చేసుకోవాలని చూస్తారు. సాధ్యమైతే విలువైన, అసలు ఆయనేమో రక్షకుడిని అమ్మేశాడు, ఇప్పుడు మనమేమో డబ్బుల కోసం విలువైన సమయాన్ని అమ్మేస్తున్నాం. ఏమండి, విలువైన శరీరాన్ని దేవుడి దగ్గర స్తుతులతో ఆరాధనతో గడపవలసినటువంటి శరీరాన్ని మన పని పాటల్లో ముంచేస్తున్నాం. దేవుడికి ఇవ్వవలసినటువంటి దశమ భాగాలను, ధనాలను, ఏమండి, శ్రేష్టమైన భాగాలను, ఏమండి, అనేకమైనటువంటి వాటిని దేవుడు అన్నాడు, నువ్వు ధనం ఇచ్చినందుకు కనపరచు అన్నా. నువ్వు ఇచ్చేదాన్ని బట్టి నువ్వు దేవుడిని ఎంత కనపరుస్తున్నావు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు పేద విధవరాలు ఏమిచ్చిందండి? ఎన్ని? గట్టిగా చెప్పండి. 2 కాసులు లేక దినాలు 2 వేసి. ఏంటి అని వాస్తవం తక్కువే. అయితే ఏంటి అసలు ఆమె జీవనం అదంతా కూడా ఆయన జీవనోపాధి. ఆయన జీవించవలసిన ధనమంతా దేవుని కానుకల పెట్టులో వేసేసి ప్రభు చూశాడు అక్కడ. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నా హృదయమే దేవుడికి ఇచ్చాను, లేదంటే నేను దేవుడికి ఏమి ఇచ్చేది, ఈ పోయిన పర్వాలేదని సొంత వ్యాఖ్యానాలు చేయగలండి, దెబ్బతింటారు. నీ హృదయం, మన హృదయాలు దేవునికి సరిగా ఇస్తే హృదయం కంటే విలువైనది ఏది కాదు, ఎంతైనా ఇచ్చేస్తాను ఆయనకి. అంతే. అది హృదయం ఇచ్చాను. ఈ డబ్బులు ఎంత, ఈ వెండి ఎంత, ఈ బంగారం ఎంత, అసలు విలువైంది నేనే ఆయనకి అంకితం అయ్యాను. నా దగ్గర ఉన్న ఎంత అండి చెప్పు. మనమే అంకితం అయ్యాం. ఎక్కడో వర్క్ చేస్తా నా ఊరికే వెళ్ళేదని నా షర్ట్ ఎందుకు, ప్యాంట్ ఎందుకు, లేదా వాచ్ ఎందుకు, కళ్ళజోడు ఎందుకు అని పడేసిపోతాం. మనకున్నవన్నీ, మనం ధరించేవన్నీ కూడా వాటితో వెళ్ళి వాళ్ళ డ్యూటీలు చేసుకుంటాం. హృదయం ఇచ్చినప్పుడు నీకున్న ధనం ఇస్తావు, సమయం ఇస్తావు, శరీరం ఇస్తావు, సమస్తాన్ని కూడా దేవునికి అంకితం చేస్తావు. గట్టిగా చెప్పండి. నీ దేహము, ధనము, సమయము నీ దేవునికే సమర్పించుము. నీ దేహము, ధనము, సమయము నీవు ప్రేమించి ప్రభువు హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం అంటే ఇదే.
విలువైనటువంటిది ఆయన పాదాల దగ్గర పూజ చేశారు. ఇదేదరా ఎవరికైనా పేదాల కింద బతికేవాడే రకరకాల కామెంట్ చేస్తాను. అది కాదు, ఆమె హృదయాన్ని ప్రభు పాద సన్నిధిలో పొందనిచ్చేశారు. చాలా భయంకరాలు. ఆమె గురించే అది ఇతిహాసంలో వాస్తవంగా ఉంది. వీళ్ళందరట శాస్త్రులు, పరిచయులు, యాజకులు. ఎందుకంటే వాళ్ళు కేవలం మతపరంగా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు సేవ కూడా దేవుడు పిలిచిన వాళ్ళు అందరూ లేదు, వాళ్ళే ప్రవేశిస్తున్నారు. వాళ్ళే వెళ్ళి లోపలికి దూరి వచ్చేస్తున్నారు. మా సేవ దేవుడు పిలవలే ఏం లేదు, ఏదో నేను కూడా అనిపించుకోవాలి, దూరి వెళ్ళిపోతున్నారు. అలాగే ఆ దినాల్లో కూడా మరి అహరోను వారి బిడ్డలు ప్రత్యేకించబడ్డట్టుగా కాదు, ఆ వంశం నుండి వచ్చాయి కాబట్టి యాజకులు అయిపోయారు. యాజకులు అయ్యారు కాబట్టి చాలా పాడు పనులు చేసేవారు. ఈ పాప స్త్రీని ఓ చక్కగా ఉంటుందండి, ఎన్ని కాలే కానీ ఆయన 30 సంవత్సరాలు చాలా యూత్. ఆ యేసు ఈ అమ్మాయిని ఆయన మీద ముసుగులు పట్టుకున్నాం, రాళ్ళతో కొట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారం కొట్టి చంపుదామని చెప్పినారు. ఆయన దేవుడి కుమారుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధత అనేది సకలమైనటువంటి వాళ్ళలో ఒక యేసు ప్రభు వారిలోనే మనం చూస్తాం. గట్టిగా చప్పట్లో. పరిశుద్ధుడు అనేటటువంటిది యేసయ్యలోనే పరిశుద్ధత ఉంది, ఇంకెవ్వరిలో లేదు. తప్పమని చెప్పాలంటే ఆయన దేవుని కుమారుడు. ఆయన అన్నాడు, నాలో లోపమున్నదని మీరు ఎవరైనా జ్ఞానస్థాపన చేయాలి, పాపమున్నదని రుజువు సవాల్ చేసిన ఆయన. కొంతమంది దొంగని, చిలిపిన రకరకాలుగా ఉంటాయి. అలాంటి చండాలకు టైటిల్స్ వేసేది లేదు. ఆయన పరిశుద్ధుడు, రక్షకుడు, దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు అనేటటువంటి టైటిల్స్ ఉన్నాయి. ఆయన పిల్లలంగా మనం కూడా అయ్యే సంపాదించుకోవాలి. మన అయ్యకున్నాయే మనకు రావాలి. ఆ పోలికలు, ఆ సాక్ష్యం మనం పొందుకోవాలి. నేను దొరలే పొందుకున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అన్నాడు. అది అలాగ నడుచుకోవాలని శిష్యుడు అని చెప్పాడు. ఆయన దగ్గరికి పంపించారండి, పంపించేసి మాట్లాడతారు. ఆ చూపులతో ఇతర మనుషులకు వలేసినట్టుగా చూపులు వల వేయటం ఏవేవో చేస్తాడు. నా కళ్ళు ఒకసారి తెరిచలేకే ఈ కళల్లో ఉన్న ప్రభావం, మహిమ, పవిత్రమైనటువంటి కిరణాలు, ఆ ప్రకాశం ఆమె నేత్రాల్లోకి వెళ్ళిపోయి కామ, క్రోధ, లోభ, మోహ, మద 7 దెయ్యాలు బయటికి వచ్చేసి గట్టిగా చెప్పబడతాం. బాగా పడిపోయింది. ఇంకా ఆమె చేయట్లేదుగా, తప్పు మానేసేదిగా, ఏదో చేసి లేపేద్దామని ఆమె చంపేద్దామని చూశారు. మళ్ళీ ప్రభువారు అక్కడ చర్చిందంట, మీలో పాపం చేయనోడు కూడా మొదట రాయి. ఆ పాపం పూర్తిగా మానేసింది, బ్రతుకు మారిపోయింది. కనుకనే నా హృదయం ఇప్పటి వరకు శరీరం సమస్తం డబ్బుల కొరకు అమ్ముడుపోయాను. ఇప్పుడు ప్రభువు కొరకు ఆయన మార్గంలో నడవడానికి నేను అంకితం చేసుకుంటున్నానని ఆమె తన హృదయాన్ని, మీరే చెప్పాలి, యేసయ్య పాద సన్నిధిలో కుమ్మరించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎంత గొప్పగా మారిపోయిందంటే ఇంకెందరో ఆమెను శోధిస్తున్న తప్పు చేయడానికి ఏమాత్రం వెనకంజ వేయలేదు, అది తిరగలేదు. తన స్థితిని పాపాత్తురాలు, పవిత్రురాలుగా, నీతిమంతురాలుగా తీర్చబడి, ఎంతవరకంటే యేసయ్య పునరుత్థానుడై లేచిన తర్వాత ప్రభువారిని మొదట చూచింది ఆమె. గట్టిగా చప్పట్లో దేవునికి స్తోత్రం. హృదయం కుమ్మరిస్తే మళ్ళీ మనం పాపం జోలికి వెళ్ళాం. హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే అమ్మ ఎంత ఇయ్యాలని ఈ పిశనారులుగా ఉన్నాం. దేవుని సేవకి, దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం చూడం. దేవుని కొరకే సమస్తాన్ని మనం సమర్పణ చేస్తాము.
ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాల్ని కుమ్మరిస్తే బలహీనులు కాము. దేవుని కొరకు చెప్పగా నోరు మూసుకో, ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఇస్తాం. ప్రభు ప్రత్యక్షత మనకు కలుగుతుంది. కనుక ఈ దినాన దేవుడు తన సన్నిధానంలో మన హృదయాలను సరిగా కుమ్మరించారా మీరు లేదా అని ప్రశ్న వేస్తున్నాడు. పాపం స్త్రీ అయినా కుమ్మరించింది. నిత్యం యేసయ్యతో తిరుగుతూ వెంబడిస్తున్నటువంటి అనుచరుడుగా శిష్యుడుగా నటిస్తున్నటువంటి ఇస్కరియోతు యూదా డబ్బుల కొరకు వెంబడించాడు, ఘనత కొరకు వెంబడించాడు, లాభం కొరకు వెంబడించాడు, స్వార్థం కొరకు వెంబడించాడు. చివరికి గురువునే అమ్మేశాడు. ఆ తర్వాత గురి వేసుకొని సచ్చాడు. సన్నిధి చాలా విలువైన. ఆయన సన్నిధిలో అన్ని రకాల ఆధిక్యతలు, ఈవులు, అభిషేకం, కృపావరాలు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మనం సొంతం చేసుకోవాలంటే ఒట్టెట్టిగా అవి మన సొంతం కాదు. దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించాలి. సరే, లూకాసు సువార్త 19 అక్కడ ఆయన గురించి మీకు తెలుసు. ఎరుకోలో జక్కయ్య అనేటటువంటి ఎందుకంటే ఒకసారి మాకు కూడా ఈ ఫ్లోటింగ్లో జక్కయ్యో కాదు, ఒకసారి అవి వచ్చేస్తాయి. ఆయన సుఖపు ధనవంతుడు. అటు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, ట్యాక్సీ కదా మొత్తం తీసుకొని కాంట్రాక్ట్ తీసుకొని వసూలు చేస్తాడు గవర్నమెంట్ నుంచి. ఎంత వసూలు చేస్తాడు? 1 వసూలు చేస్తాడు. ధనవంతుడు కదా, ధనవంతుడు. అయితే సింపుల్ ఏంటంటే మనం మామూలుగా చెప్పుకునేది కొద్దిగా యేసు ప్రభు వారంటే ఆయన ప్రసంగాలు, ఆయన అద్భుతాల గురించి ఆయన స్వయాన ప్రభువుని చూడకపోయినా ప్రసంగాల గురించి తెలుసుకున్నాడు. చేస్తున్నటువంటి ఆ మంచి కార్యాలను కూడా తెలుసుకున్నాడు. చెప్పుకుంటారు. మనం కూడా అంతేనండి. మంచి చేస్తే మనం డబ్బా కొట్టుకోవాలి అవసరం లేదు. ఏమండి, స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగితే వెలుగంతా కూడా ఆ గృహం అంతా నిండిపోతుంది, ప్రాంతం అంతా వెలుగు. ఒక మంచి పని చేస్తే ఎవరు చెప్పనవసరం, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. పొందుకున్న వాళ్ళు చెప్పేస్తారు, ఆయన అట్లా దాన ధర్మాలు చేస్తున్నాడు, ఇలాగ మంచి చేస్తున్నాడు, ఇలా సహాయం చేస్తున్నాడు. ఒక మంచి పని అంటే ఒక చిన్న విషయం నాకు గుర్తుకొచ్చింది. దేవుడు తర్వాత నిర్వహణ చేసినాక నేను కనీసం ఇక్కడ ఇదంతా కూడా చక్కగా హాలేదు కదా, నెలకి 2 పర్యాయాలైనా అది డాక్టర్ తెచ్చి ఇది మెడికల్ క్యాంపస్ క్యాంప్ అలాంటి ఒకటి నెలకు 2 సార్లు ఇక్కడ పెట్టాలి అనుకుంటున్నాను. నెలకు 2 సార్లు 1వ తారీఖు పర్యంత. ఎందుకంటే పేద సార్లు ఉంటారు కదా, కనీసం ఇప్పుడు 200-300 అయిన డాక్టర్ ఫీజు కట్టలేని ఉంటారు. ఎందుకంటే మన బిడ్డలు ఆల్రెడీ మేరీ ఫ్రాన్సిస్ బిడ్డలు 3 డాక్టర్లు ఉన్నారు. మన రాజా కుమార్ డాక్టర్ ఉన్నాడు, ఇంకా ఆయన హోమియోపతి డాక్టర్ అవుతున్నాడు, ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళని సద్వినియోగపరుస్తాం దేవుని కొరకు, నా స్వార్థం కొరకు. మెడికల్ క్యాంప్ 2 పర్యాయాలు వాళ్ళు వచ్చి చూస్తారు. మనం సాధ్యమైతే వాళ్ళకి కొన్ని మందులు ఇస్తారు, మనం పొందాం, పేదాలకు ఇద్దాం, చేద్దాం, ఏదో ఉంటాయి, ఏముంది బ్రతుకులు. రెండోదేమో కనీసం మరి వారానికి 2-3 పర్యాయాలు ఒక 50 మందికైనా పేదలకి అన్నదానం చేద్దాం. ఇలాంటి కార్యాలు కూడా మనం చేయాలి. మనం రోజు తినటం, లేకపోతే ఫీజులు వేలు లక్షలు కట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కాదు. ఇప్పుడు విద్యా, వైద్యం, ఆహార విషయంలో చాలా భయంకరంగా క్రిటికల్గా ఉన్న పరిస్థితి. అది మనం గ్రహించి యేసయ్యలాగా ఇది మన తోటి మనం చేద్దాం. మీరు మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుడు దర్శించి ఒకే నా బిడ్డలారంటే ఆయన చిత్తం ఉండాలిగా, ఆశలు అనేవి ఉంటే దైవ చిత్తం నెరవేరింది. అది మనం చేద్దాం. మంచి అనేటటువంటిది వెల్లడైపోతుంది. మొత్తం ప్రభువును కూర్చున్నటువంటి విషయాలు, ఆయన చేస్తున్న మంచి బోధలు, మంచి కార్యాలు ఎప్పుడు డ్యూటీలో బిజీగా ఉండేటటువంటి జక్కయ్యకి నిలబడిన తర్వాత అసలు అందరికీ ఇంటికి ఇచ్చిన టైటిల్ లేదంటే ఇంటికి ఇచ్చింది ఏమి ఇచ్చారు? నేనేమన్నారు? అందరూ పాపి. ఏమన్నారు? నాన్న లూకాసు వార్త 19 ఎప్పుడు చదవలేదా? ఏమంటారు? అందరినీ పాపిస్తున్నా. జక్కయ్య అంటే అర్థమేమో పరిశుద్ధరావు అని.
పేరేమో పరిశుద్ధరావు కానీ చేసే పనులన్నీ పాపిస్తుందని చెప్పుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే మనం దాన్ని క్లియర్గా చెప్పకూడదు, మనకు తెలియదు కదా ఇంకా లోతు. విషయం ఏంటంటే ఇతనికి ఇన్ని ఉన్న తర్వాత అసలు రోజు ప్రసంగంగా మారు మనుషులు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇస్కరియోతు యూదాలాగా సేవలో తిరుగుతున్నా కూడా ఒక సమర్పణ త్యాగం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన దూరం నుండి ప్రభువును కార్యాలు, ప్రభు చేసిన అద్భుతాలు, ఆయన బోధలు తెలుసుకుని యేసు ఎవరో చూడాలనే కోరిక వచ్చేసింది. ఇది గొప్ప విషయం. సరైన కోరిక మన హృదయంలో అంతరంగంలో ఉంటే అలాంటి హృదయాన్ని మనం దేవుని సన్నిధిలో కుమ్మరించగలం. కొంతమందికి ఆవేశం వస్తుంది, ఘంటసాల పాడతా తప్ప ఇట్లా నేను పాడాలని వెళ్తారు, 2 రోజులు ప్రాక్టీస్ అవుతారు, తర్వాత నాగాడికి తిరుగుతారు ఆపేస్తారు. ఈ సంగీతం పని ఉంది, కీబోర్డ్ నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటారు, 2 రోజులు అంటారు, తర్వాత అది సరైనటువంటి ఆశగా కోరిక కాదు. కోరిక అంటే అందులో ఒక పట్టుదల, ఒక నమ్మిక, ఒక స్థిరత్వం, ఒక లక్ష్యం, ఒక ధ్యేయం ఉంటుంది. ఏ సేవకుడైనా విశ్వాసైనా ఒక లక్ష్యం, ధ్యేయం, ఒక గురి కలిగి ఉండాలి. లేకపోతే అతను ఏమో సాధించలేదు. మన విశ్వాసం పుట్టిగా ఉండకూడదు, అది గాలికి కొట్టుకుపోయేటటువంటి పొట్టులాగా ఉంటుంది భక్తి జీవితం. ఒకటి కావాలి, ఎందుకు వచ్చాం సేవకి, ఎందుకు వచ్చాం స్వార్థ ప్రకటిస్తున్నాం, ఎందుకు రక్షించబడ్డాం, ఎందుకు మా కుటుంబంతో ప్రార్థన జరుగుతుందంటే మీ కుటుంబం ద్వారా మీరు ఒకటి సాధించాలి, సమకూర్చాలి, సంపాదించాలి, దేవునికి మహిమ తేవాలి. స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు కూడా అదే, నేను సేవకు సోదరులు చెప్పేది అదే. మనం వచ్చాం, ఫెలోషిప్ పెట్టాము, తిన్నాం, వాడు 100 రూపాయలు తీసుకుని వెళ్ళాం. ఇది కాదా బతుకు? 1000 దర్శిద్దాం, 100 కాదు 200 వస్తారు మన బిడ్డలు. అసలు ఎందుకు వచ్చాం? సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో, నువ్వు చేసేవా మేలు, వాడు చేశారు, పెట్టించిన ఆయన మేలు చేస్తున్నాడా, వచ్చినోడు పెట్టించిన ఆయనకి మేలు చేస్తున్నాడు. ఇది ఆలోచించండి. ఏదైనా సారం, అర్థం, పరమార్థం ఉండాలి కార్యంలో. ఏమి లేనప్పుడు మనకనో జంతువులు పక్షులు తేడా ఏమి లేదు. అవి కుదురు లెగుతి, పక్షులేమో వాటి భాషలో దేవుని మహిమపరుస్తాయి, జంతువులు వాటి భాషలో మహిమపరుస్తాయి, గాండిస్తాయి, కేకలాతి. అటు గడ్డి తినేయేమో శాకాహారం, గడ్డి కోసం వాటి కోసం ఎదుగుతాయి, తింటాయి. ఇక మాంసాహారం కావాలని ఆటాడి తింటాయి. ఇంకా అంతే అయిపోతుంది జీవితంలో, వాటికి ఏమీ అర్థం లేదు. మనుషులు కదా మనకంటే ఒకటి ఇచ్చాడు, సేవకులు మరొకటి ఇచ్చాడు. ఏం చేస్తున్నావో మీరు అర్థం చేసుకోండి. జక్కయ్య కోరిక చాలా ఉన్నతమైనది. అతనికే అర్థం కాల తన కోరికలో ఎంత పట్టు ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత త్యాగం ఉందో, ఎంత గురి ఉందో ఆయనకే అర్థం కాదు. ఎప్పుడు అర్థమైందంటే యేసు ప్రభు వారు ఎరుకో పట్టడం వైపు వస్తున్నాడు అన్న సంగతి తెలుసు. హృదయాన్ని ఆయన బాధసన్నిధిలో కుమ్మరించే దాని గురించి నేను మాట్లాడుతున్నా. మరో పాయింట్గా అతడు ప్రభువు వారి కంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన చూడటానికి. అనేక మంది అడ్డుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వస్తాడు, నేను చూడలేను. వీళ్ళందరూ అడ్డమైపోయారు. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కూడా 8 గంటలకు ఏడా నా పనులు ఉన్నాయి కానీ ప్రార్థన కదండి రాకుండా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 గంటలుగా చూడండి, లెక్కలు చాలామంది గుంపులు ఉంటారు. 6ంటికి అయితే బాగుంటుంటారు ఒకళ్ళు అంటారు, 8ంటికి అయితే బాగుంటుంది ఇంకొకరు అంటారు. ఇవన్నీ ఎందుకు 10ంటికి అయితే ప్రశాంతంగా టిఫిన్ చేసేసి కూర్చొని మళ్ళీ 8ంటికి అయితే బోధన వచ్చని ఒక బ్యాచ్. అసలు ఇవన్నీ కాదు, ఆలోచన కాదు. దేవుని సన్నిధి కావాలి. సమయమందును చెప్పండి, సమయమందును అని సువార్త. అన్ని సమయాలు దేవుడికి సాయం చేస్తున్నాడే. నీకు అర్ధరాత్రిలో ఆ దయ్యం వచ్చి తొక్కి దడుచుకుంటున్నావు, నన్ను ఏం చేస్తున్నావు? అక్కడ నూనె తీసుకొని వేసి రక్తం వేసే అనగానే వేసే, నేను ఇప్పుడు కాదు, నా డ్యూటీ ఇప్పుడు కాదులే, అర్ధరాత్రి తిరుగుతుంది, నాకు పని లేదు అనుకున్నావా? నేను పొద్దున వస్తాను అంటున్నాడా? అప్పుడు వచ్చి ఆయన నేను స్వస్థపరుస్తున్నాడు, చీకటి పారతలో ఎట్లా తయారయ్యారండి బ్యాచ్ అంతా. వాళ్ళకేమో దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి స్వస్థపరచాలి, సహాయం చేయాలి, కష్ట కరోనా టైంలో కూడా డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు మాత్రం దేవుడు చెప్పిన సమయానికి మాత్రం ప్రార్థనలకి రా. ఇది మన భక్తి, ఇది కుమ్మరించిన భక్తి, అనుకూల భక్తి అన్నమాట. ఇది నిష్ప్రయోజనమైనది. దీనివల్ల ఏ మేలు, ఏ దీవెన, ఏ ఆదరణ కలగదు.
భక్తిహీన బంధములో నేనుండగా శ్రమల సముద్రంలో పడి ఉండగా భక్తిహీన బంధములో ఎంత ధనవంతుడైనా ఎంత హోదా కలిగినటువంటి వాడైనా ప్రభువును కూర్చుని యేసు ఎవరో చూడాలనే కోరిక ఆయనకు వచ్చేసి ఇది విశ్వాసం నిత్యం ఈ కోరుకుంటారు. ఈ దినాన దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో అని ఆరాధనకు వచ్చే కోరుకుంటారు. నీవేకు ప్రార్థనలు ఏ ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తాడో అని ఉండాలి. దేవుని మీద కోరుకుంటే ప్రార్థన మీద కోరుకుంటుంది, మందిరం మీద కోరుకుంటుంది కదండి. సేవకుల మీద గౌరవం ఉంటుంది, సంఘ పెద్దల మీద, సంఘంలో పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళ మీద గౌరవం ఉంటుంది. దేవుని మీద కోరిక శ్రేష్టమైన వాటన్నిటి వైపు దృష్టిని మళ్లిస్తుంది. లోకం మీద కోరిక స్వార్థపూరితమైన వాటి వైపు, తనకు కావలసిన స్వార్థం అటువైపు మలుస్తుంది. ఈయన కోరిక, ఈయన డ్యూటీ ఏమో కానీ, ఈయన ఉద్యోగం ఏమో, ఇతను ధనవంతుడి సంగతి ఏమో కానీ, ఇతని కోరిక కూడా చాలా ఉన్నతమైన. చూడకోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడా ఉండటం వలన చూడలేకపోయాడు. అది ఒకసారి గుంపుల వలన మన దేవుళ్ళకు ముందుకు వెళ్ళలేము. వాళ్ళ మన భక్తికి, మన ప్రార్థనకి, మన ఆత్మీయ విధానానికి అడ్డమైపోతారు. వాళ్ళు స్నేహితుల రూపంలో రావచ్చు, బంధువర్గం రూపంలో రావచ్చు, కాకపోతే ఫ్యామిలీ విషయంలోనే ఇంట్లో నుంచే ఈ గుంపు వాళ్ళకి అడ్డంగా ఉండవచ్చు. చెప్పలేము ఎలా ఉంటాం. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళు రివర్స్ ఉంటారు భక్తికి. వాళ్ళ వల్ల డిస్టర్బ్ అయిపోతాం. ఏంటి లేదు అంటే మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంటుంది ఫ్యామిలీలో. చాలా చాలా భక్తి జీవితంలో అంతరంగ పోరాటం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఏ గొడవలలో కొట్టుకొని తిట్టుకొని కానీ మానసికంగా ఒక పర్యాయం పెరిగిపోతాం. ఏంటి ఇట్లాగా పిల్లలు, లేకపోతే ఆయన ఏంటి, లేకపోతే ఆమె ఏంటి అనేటటువంటిది వస్తుందండి. ఇది సహజం వస్తూ ఉంటుంది. అయినప్పుడు ఇక్కడ చూడండి, ఈ గుంపులు అడ్డమైపోయారు పాపం ప్రభువు చూడాలి. అప్పుడు యేసు ఆ త్రోవను రానవలను కనుక అతడు ముందుగా పరిగెత్తి, అది అంత జ్ఞానం కలిగిన వాడు చూడండి. పుట్టోళ్ళు ఏంటంటే పుట్టుడు తీర్థులు అంటే నన్ను క్షమించండి, నేను కూడా పుట్టోళ్ళు కదా, నేను ఆ అడుగు లేదు. ఇక్కడ కొంతమంది ఈ చిత్తులు ఉంటాయి లోక సంబంధమైన. ఇక్కడ ఈయనకి దేవుడు చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు కదండి. ముందుగానే ఒకటి పరిగెత్తాడు. ఆయన చూడటానికి ఒక మేడి చెట్టు ఎక్కాడు. అది చూడాలి. ఇదేనండి హృదయంలో నుండి వచ్చేటటువంటి ఆ కోపరింపు ప్రేరణలు, ఒత్తిడులు. మనకు ఆప్తులు వస్తారు చాలా కాలం చూసి, రైలు స్టేషన్కి రమ్మంటారు, లేకపోతే బస్ స్టాండ్కి, లేకపోతే ఇంకొక ధనవంతులు అయితే ఎయిర్పోర్ట్కి రమ్మంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకాలం అయింది చూసి, ఇక్కడ నుంచి ఆవేదన అయింది. ఇంకా అలా ఎదురవగానే మీరు చెప్పండి, దుఃఖం పొర్లి వచ్చింది, ఆనందం పాస్తున్నాం, ఏడుస్తాం.
హత్తుకుంటాడు. ఇది పొరులుస్తుంది. చూడాలి చూడాలి చూడాలి. భక్తులకు ఇది అవసరం. పొద్దువాడైన మనందరికీ మాదిరి చూపిస్తున్నాడు. సన్నిధికి వెళ్ళాలి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి చేయాలి, ఉపవాసం ఉండాలి ఉండాలి, దేవుని కార్యాలు చేయాలనేటటువంటిది పొర్లి రావాలి. ఆ కోరిక విశ్వాసులకు ఒక చెప్తే వచ్చేది కాదు, నీలో నుండే రావాలి. అప్పుడే నువ్వు అనేకులను బలపరచగలవు. ఇక్కడ అదే జరిగిందిగా. ఈ ఒక్కడ వలన తన ఇంటి వాళ్ళే ఏమయ్యారు రక్షించబడ్డారు. మొదలు ఎక్కడికి వెళ్ళిందంటే మేడు చెట్టు ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళిపోయి పరిగెత్తాడంటండి. ఏదండి ధనవంతుడు, ఒక మంచి హోదాలో ఉన్నవాడు పరిగెత్తుంటే జనాలు ఏమంటారు, హేళనగా ఉంటుంది కదా. అయినా లెక్క చెప్పాను ఆగేందుకు మనుషులతో ఆగేందుకు ఏమన్నా ప్రార్థన రావట్లేదంటే వాళ్ళు ఇది అన్నారు, అందుకని నేను రావట్లేదు. ఏంది భక్తి? ఇది భక్త్యా లేకపోతే వేషం? ఇలా చాలా ఉంటారు. వెళ్ళిపోయి ఒక మేడు చెట్టు ఎక్కను అని రాయడం. ఒకసారి 1979లో ఇక్కడ మన లైన్లోనే ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నారు, రేడియో ప్రసంగికులు, మంచి పేరు ఉన్నారు. ఆయన వచ్చి చెప్తూ అప్పుడే ఆయన యెరూషలేము వెళ్ళాడు, ఇశ్రాయేల్ దేశం. నేను ఆ దేశంలో మేడు చెట్టు చూశాను. చాలా స్మూత్గా ఉంటుందంట. ఈగ పడినా కూడా జారి వచ్చిందంట. మన మేడు చెట్లు. మరి ఆయన ఎన్నిసార్లు ఎక్కాడు, ఎక్కబోయాడు ఎన్నిసార్లు, అలాగా నున్నగా రాళ్ళు పండుగ ఉండదుగా జారి పడ్డాడు. ఎన్నిసార్లు ఎక్కబోయాడు, ఎన్నిసార్లు జారి పడ్డాడు ఏమో తెలియదు. కానీ మొత్తానికి అందరి నవ్వుకున్న ఎగతాళి చేస్తున్నారు. పుట్టడు ఏం చేస్తున్నారు అన్నా కూడా ఏం పట్టించుకోండి. విశ్వాసకర్త కొనసాగించు యేసును చూడాలి. అది మాకు కావాల్సింది. హృదయాలు కొమ్మరింపుడు ఇది ఒక మెట్టు అన్నమాట. పరిగెత్తుకుంటూ రావడం ఒక మెట్టు అయితే ఎక్కటం మరొక మెట్టు. ఎవరిని మనం పట్టించుకుంటాం. తప్పు చేస్తే పట్టించుకోవాలి. జాగ్రత్త. సేవ చేస్తున్నామని, భక్తి చేస్తున్నామని వాళ్ళని కొట్టి తిట్టడం ఇది భక్తి, లేకపోతే ఇంకా అక్రంగా అన్యాయంగా ప్రవర్తించడం అది సరైందా అన్నీ ఇది చూసుకోవాలి. మనం మన ప్రవర్తన సరిగా ఉందా లేదా. ఎక్కేసాడండి, ఎన్నిసార్లు పడ్డాడో ఎక్కాడు అంతే. నిజంగా హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు కనుకనే దేవుడు ఎక్కించాడు. గట్టిగా చప్పట్లో ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించును నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించును నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీవో చూడా, చక్కని ప్రభు నీ కొరకేను వెదకేను దేవా, నాకు ఒకసారి కనిపించగలవా. ప్రభు కొరకినవా, నీ కొరకేను వెదకేను దేవా, నాకు ఒకసారి కనిపించగలవా. చాలు. హల్లెలూయా. ఎక్కేశాడు. దేవుడు ఎక్కించాడు. హృదయ సమర్పణ. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి జగ్గయ్య త్వరగా దిగుమో. అది కళ్ళెత్తి చూశాడు. అక్కడ పాప స్త్రీని కూడా తన కళ్ళతో చూశాడు ప్రభువా. ఆమెను ఒక పవిత్రురాలుగా, ఒక మనిషిగా, ఒక సమాజంలో ఒక మంచి స్త్రీగా ఉండకుండా ఏ అక్రమాలు, అన్యాయాలు, ఏ కామ క్రోధం చేసుకుంటూ ఆ చూపుతో దాన్ని తారదోలాడు ప్రభువాడు. అదే జక్కయ్య వైపు చూచాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆ ధనాపేక్ష ద్వారా జక్కయ్య యేసయ్య వైపు చూస్తున్నాడు. యేసయ్య జక్కయ్య వైపు చూస్తున్నాడు. చూపులు కలిసినవి. ఈ చూపుల్లో పవిత్రత ప్రభావం ఉంది కనుక ఆ చూపులో ఉన్న లోపము, దోషం అంతా కొట్టుకొని పోయింది, కాలి పూర్తయిపోయింది. మన దేవుడు దహించు అగ్ని. లోపాలను, పాపాలను దహిస్తాడు.
మనుషులలో పవిత్రతను కలుగా చేస్తాడు. బంగారాన్ని మేలిని బంగారంగా చేస్తాడు. బాబా అందరూ వీడు పాపిస్తోడు, వీడు అంత దోచుకుంటాడు, ఒకటైతే 1 రూపాయి అయితే 4 రూపాయలు లాక్కుంటున్నాడు అనుకునే పరిస్థితి అయితే ఆ చూపుతో వెంటనే చక్కీలో ఉన్న ప్రతిదీ దూరం అయిపోయింది. నీట ఉండవలసిన త్వరగా దిగి సంతోషంతో యేసయ్యని చేర్చుకున్నాడు. వచ్చేసింది హృదయ కుమ్మరింపిదే. మందిరానికి వెళ్ళాలంటావా, ఏదో సరి ఎక్కువ ఉండట్టుంది, మన సేవలో ఉత్తమం వెళ్ళలేకపోతున్నానమ్మా, అయ్యా లేదు. ఏది సమర్పణ? సంతోషంగా రాదు, సంతోషంగా ఎవరో దేవుడికి, సంతోషంగా మందిరానికి రాదు, సంతోషంగా ఉపవాసం ఉండరు. నేను చేయాలి అనే ఆత్రత లేదు చాలా మందిలో. కనుకనే జీవితాంతం వేదననే అనుభవిస్తున్నారు. దేవుని కొరకు సంతోషంగా ఇవ్వాలి, చేయాలి, వెళ్ళాలి అనేటటువంటిది అదే కనెక్ట్, అదే అట్లాగే లోపల మిళితమైపోయి నిత్యము పౌలైనట్లుగా ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందిస్తా. ఆ లెక్కలు వేరొప్పి అండి. దేవుడు మీరు నవ్వుతున్నారు, సంతోషిస్తున్నారంటే అది హృదయంలో నుండి వచ్చింది, పైకి నటించేది కాదు. లోపల బాగా నవ్వుతాం, అర్థమైపోయింది. అది ఉండదు. ఎందుకంటే ప్రభు కొరకు మనం సంతోషంగా అన్ని చేస్తున్నాం కనుక ప్రభు మన బ్రతుకంతా సంతోషయుక్తంగా మలిచి వేస్తాం. కనుక దుఃఖంలో కూడా ఏలాగా సంతోషిస్తాం. ఎందుకంటే తర్వాత ఆనందం ఉందలే. ఇప్పుడు ఒకటైతే రేపు నేను అంత దేవుడు ఉందనేటటువంటిది ఒకటి మనం కూర్చొని ఏనా సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయలేదని చాలా సనుకున్నా. జక్కయ్య నిలబడి చూడండి, ఇదండి హృదయం ఇస్తే ఇట్లా ఉంటుందండి. అయ్యా వినండి, హృదయం ఇస్తే ఇట్లా ఉంటుంది. ఇదిగో ప్రభువా, నాస్తిలో సగం పేదలకు ఎవరెత్తున్నారండి. చాలా మంది కమర్షియల్ వాళ్ళు వీళ్ళు లంచాలతో ఇల్లు వాకిలు కట్టుకొని కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. నేను అన్యాయంగా సంపాదించానని తీసుకెళ్ళి పేదలకు ఎత్తున్నారు. వాళ్ళు సేవ కూడా చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు, సేవ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పెద్ద బోధకులు అయిపోయారు, పాస్తులు అయిపోయారు. అప్పుడు లంచాలు తీసుకొని కట్టించి దోచుకున్నాయి అన్నీ ఎవరికి రూపాయల మానవులు కొంతమంది చూశారు. ఇస్తున్నారండి, ఏమి లేదు. నేను ఎవరి అతను అన్యాయంగా దేవుని తీసుకున్నాడు, అతనికి 4 అంతలు మరలా ఎవరి దగ్గర ఎంతమంది దగ్గర లంచాలు తీసుకుంటారు. అసలు ఉన్నది ఇలా 4 అంతలు ఎక్కడున్నా. ఇది హృదయాన్ని సమర్పించబడి దేవుని దగ్గర, దేవుని సంత హృదయాన్ని కుమ్మరించడం అంటే ఇది. అంటే సగం అటు కుమ్మరింపు, సగం ఇటు దిమ్మరింపు లాగా ఉంది ఈ దినాల్లో ఈ భక్తుల భక్తి. చూడండి అంత అద్భుతంగా ఉంది. ప్రభుతో అలా చెప్పాడు, 4 అంతలా మరలా ఇచ్చేస్తానాయా, ఒకటి తీసుకుంటాను. అందుకు యేసు ఇతడును ఎవరట, అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చింది. గట్టిగా చప్పలు పడతాను. టైం గంట అయిపోయింది, మిగులుతాను. రేపు ఇంకో దానిలో పెట్టుకోవాలి. హృదయం కుమరిస్తే ఈ విధమైనటువంటి మార్పు కనపడింది వ్యక్తుల్లో. దేవుని సన్నిధికి వచ్చి మనము మన హృదయాలు ఆ స్త్రీలాగా, ఈ చక్కేలాగా సరైన రీతిగా కుమరిస్తే నీ రక్షణ నీతో ఆగిపోదు. ఇంటి వారు కూడా రక్షించబడతారు. నీ విధానం అంతా ఆగిపోదు. ఆమె చూసినట్లుగా ప్రభు ప్రత్యక్షత, ఆ దీవెను, పవిత్రతను నువ్వు ఆస్వాదిస్తావు, అనుభవిస్తావు, ఆనందిస్తావు. కనుక మనం కూడా మన హృదయాలను సరైన రీతిగా ప్రభు పాద సన్నిధిలో కుమ్మరించి ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా, భక్తులుగా జీవిద్దాం. అతి కృపను దేవుడు మనందరికి దయచేయుగాక. తనలో ప్రార్థన చేస్తున్నాం. హృదయాల తెరవండి, అందరూ కూడా అందరు హృదయాల తెరవండి. హృదయం మనకి తెలుపునంత ఒక పల్లవి వచ్చిన పాడుకొని ప్రార్థన. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురదని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురదని,
స్తుతిస్తున్నాము నాయన. ఈ దినాన మా అనుభవం ఈ సన్నిధిలో మా హృదయాలని కుమ్మరించాలని, అలాగ కుమ్మరించి ఒక ఆ పాప స్త్రీ వలను, ఒక జక్కి వలను ఇలాగనే మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపండి. ఈ సన్నిధి అంశాన్ని మరలా వచ్చే వారంలో కూడా లోతులోకి వెళ్ళడానికి కృపించి వినిన మమ్మల్ని అందరినీ కూడా ఇందులో నిరంతరంగా ఫలింపజేసి తత్తర కార్యక్రమం మీరు మహిమ తెచ్చుకోండి. యేసునామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు చూసుకోండి ప్రసంగానికి Thank you.